టైమ్స్ టుడే తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అందుకే కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ఆర్థిక అరాచకానికి 5 ఏళ్లు, అప్పులు తప్పులే జగన్ అజెండా. నీలాయపాలెం విజయ్ కుమార్. తెలంగాణ ఆవిర్భావోత్సవాల్లో తొలి దశ ఉద్యమకారులను సన్మానించుకోవటం గర్వకారణం. డాక్టర్ శ్రీ కె లక్ష్మణ్. కౌంటింగ్ ప్రక్రియలో కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. శ్రీ నాగబాబు. ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు కౌంటింగ్ సందర్భంగా అధికారులను మేనేజ్ చేస్తారన్న అనుమానం కలుగుతోంది. అందుకే కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాలి. సరైన సమయంలో మనం ఆ తర్వాత ఎన్నెన్నో లాభం లేదు. ఆ సమయంలోనే దాన్ని పాయింట్ రైజ్ చేసి ఆర్ఓ దృష్టికి కానీ తర్వాత కమిషన్ దృష్టికి అవసరమైతే పైకి ఎస్కలేట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఎంత అవసరం. దానికంటే ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లు అనే వాళ్లకు ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితాలు అనేవి కరెక్ట్గా బయటకు వస్తాయి. ఇది దాని స్పిరిట్. ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసేది రిజల్ట్ అనేది జెన్యూన్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఏమి ఓటు ఇచ్చారో, ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటు ఉన్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందువల్ల మనం మోర్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. వైసీపీ ఆర్థిక అరాచకానికి 5 ఏళ్లు, అప్పులు తప్పులే జగన్ అజెండా. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. అందరికీ నమస్కారం అండి. నిన్నటి ఎగ్జిట్ పోల్స్ కూడా జాతీయ రాష్ట్ర దాదాపుగా అన్ని ఛానళ్ళు, ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీలు అన్నీ కూడా జాతీయ స్థాయిలో ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తెలియజేస్తున్న నేపథ్యంలో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి డబ్బు అన్న ఒక దాన్ని ఉపయోగించుకొని తాయిలాలుగా మార్చి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడు, దోపిడీ చేస్తూ ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూశాడు. 5 ఏళ్ల అరాచకం, 5 ఏళ్ల ఆర్థిక అరాచకానికి ఏమి తీర్పు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? సో ఈ 5 ఏళ్ళు అరాచకంలో ప్రజలు ఎలా బాధపడ్డారు, అసలు ఈ 5 ఏళ్ల అరాచకం, ఆర్థిక అరాచకం తర్వాత రాష్ట్రాన్ని ఎలా తిరిగి గాడిలో పెట్టుకోవాలి, ఎలా చిందరవందర చేసి వెళ్ళిపోయిన ఈ ఇంటిని, రాష్ట్రం అనే ఒక ఇంటిని చంద్రబాబు అనే కాబోయే ముఖ్యమంత్రి ఎలా సర్దుకోవాలి అన్నది ఈరోజు చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్. ఎంత స్థాయిలో రాష్ట్రాన్ని చిందరవందర చేశారంటే బహుశా కోలుకోవాలంటే కూడా కొన్నేళ్ళు పట్టేట్టుగా ఉంది. ఇదే రకంగా కానీ ఆదాయ మార్గాలు జరిగితే సో ఖచ్చితంగా చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఆదాయ మార్గాల్ని పెంచి, ఆదాయాన్ని పెంచకపోతే ఈ రాష్ట్రం ఇంకెప్పటికీ కోలుకోలేదు అన్న స్థాయిలో ఈ 5 ఏళ్లలో ఆర్థిక అరాచకానికి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారు. తెలిసేశారో, తెలియక చేశారో, కావాలని చేశారో, పక్కన ఉన్న వాళ్ళు చేయించారో, పనికిరాని దద్దమ్మలు పెట్టుకొని చుట్టూరు ఆయన ఇది చేశారో తెలియగాని రాష్ట్రాన్ని మాత్రం ఆర్థికంగా సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి చూసుకుంటే ఆర్థిక రంగంలో, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు అనేది ఎవరికైనా ముఖ్యం. డబ్బు ఉంటేనే మనిషి బతుకుతాడు, రాష్ట్రం బతుకుతుంది, దేశం బతుకుతుంది, ప్రపంచం కూడా మనల్ని గుర్తిస్తుంది. ఆ విషయంలో వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. కానీ రాష్ట్రం మాత్రం తిరిగి వెనక్కి చూసుకుంటే 5 ఏళ్ల తర్వాత 2019 నుంచి 2014 తర్వాత 5 ఏళ్లలో చిమ్మ చీకట్లు తప్ప ఏం కనపట్లేదు. చిమ్మ చీకట్లు, నిశీది చీకటి తప్ప ఏమీ కనపట్లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఈ స్థాయికి లాక్కొచ్చాం? ఒక్కసారి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు
ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంత దివాలా దించారు అని మనం ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. ఎల్లుండి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రాష్ట్రాన్ని సర్దుకోవాలి. ఇవంతా మా ముందున్న సవాళ్ళు. ఆయన కానీ మనం ఈ 5 ఏళ్ళలో ఏం జరిగింది సింహావలోకనం చేసుకొని ఇది సరైన టైం. ఆర్థిక పరంగా ఒక్క ఇండికేటర్ కూడా సంతృప్తికరంగా లేనే లేదు. ప్రతి ఏ స్థాయిలో చూసినా విద్యారంగం, వైద్య రంగం, తయారీ రంగం ఎక్కడ చూసినా కూడా అన్ని మైనస్లోనే పోతున్నాయి. అప్పులైతే ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు ఇంత ఘోరంగా ఇంత ఇదిగా అసలు ప్రపంచంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రాలు కానీ, ఏ దేశాలు కానీ ఇంత విచక్షణ లేకుండా అప్పులు చేసిన రాష్ట్రం కానీ దేశం కానీ ఏది ప్రపంచంలో ఇప్పటిదాకా ఉండదు. మన రాష్ట్ర ఆదాయం నెలకు ఇప్పటికి కూడా ఈరోజు కూడా సొంతంగా మనం సంపాదించుకునే డబ్బు 8,500 కోట్లు. కానీ మనం ప్రతి నెల 6,000 కోట్లు అప్పులు చేస్తాం. మినిమం 6,000 కోట్లు. ఇది కార్పొరేషన్ లోన్లు, ఈ ఏమంటారు కార్పొరేషన్ ద్వారా డిపాజిట్లు పెట్టించుకోవడం, ఆ డబ్బులు వాడుకోవడం, ఇవంతా కాకుండా అఫీషియల్గా ఆర్బీఐ ద్వారానే 6,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం మనం. మన ఆదాయం అంటే జానాబెత్తడు 8,500 కోట్లు. 8,500 కోట్లలో దాదాపు 2,700 పైచిల కోట్లు వడ్డీ కడతాం. అంటే ఎంత అది వడ్డీ కూడా ఆదాయం నుంచే కట్టాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో. తెలంగాణ ఆవిర్భావోత్సవాల్లోని తొలిదశ ఉద్యమకారులను సన్మానించుకోవటం గర్వకారణం. డాక్టర్ శ్రీ కె లక్ష్మణ్ గారు, రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధానమైనటువంటి భూమిక పోషించి పార్లమెంటు బయట కూడా ఉద్యమానికి ఊపిరి పోసి వెన్నుదన్నుగా నిలబట్టేటువంటి స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ చిన్నమ్మగా పేరుగాంచినటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ తొలిదశ ఉద్యమకారులు 1969లో ప్రారంభమైనటువంటి తెలంగాణ సాధన అనే డిమాండ్కు మరి బీజం పోసినటువంటి ఈ యొక్క సమర యోధులను సత్కరించడము, గౌరవించడము, ఈ సమాజానికి ఈనాటి తరానికి వారి యొక్క పాత్రను తెలియజేసడానికి నాకు ఈ అవకాశం రావడము ధన్యునిగా భావిస్తాను. వీళ్ళే ఆ ఉద్యమానికి బీజం పోయకుండా ఉన్నట్టయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రమే లేకపోతే మీ పదవులు ఎక్కడ, మీరు ముఖ్యమంత్రులు ఎక్కడ? కనీసం నైతిక హక్కు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. వారు చేసిన పోరాట ఫలితం సాకారమైనటువంటి సజీవంగా సాక్షిగా నిలబడి ఆనందిస్తున్న గడియలు, వారు ప్రారంభించిన పోరాటానికి, ఉద్యమానికి పూర్తిగా తీసుకొని ఆనాటి ఆ ప్రభుత్వం యొక్క ఘాతుకాలకు, దౌర్జన్యాలకు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పోలీస్ కాల్పుల్లో 369 మంది ఆహుతులైనారంటే వారు కోరుకుంటున్నల్లా కూడా ఆ ఆహుతులైన కుటుంబాలను గుర్తించి గౌరవించాలని, ఆ పోరాటానికి బీజం వేసినటువంటి సజీవ సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి గౌరవించి భావితరాలకు ఆ చరిత్రలో వాళ్ళను భాగస్వామ్యం చేయమని కోరడం తప్పితే ఇతరత్ర ఈ ప్రభుత్వం నుంచి గాని లేదా ఆ పార్టీ నుంచి గాని వారు ఆశించింది ఏమీ లేదు. 10 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉద్యమంలో నీ పాత్ర ఎంత? కౌంటింగ్ ప్రక్రియలో కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. శ్రీ నాగబాబు. అందరికీ నమస్కారం. ఆల్రెడీ మా జనసేన కార్యకర్తలకి, వీర మహిళలకి, ఎస్పెషల్లీ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి జనసేన కార్యకర్తకి, వీర మహిళలకి, అభిమానులకి అందరికీ ఒక విషయం ఆల్రెడీ చెప్పాను. అలాగే కూటమిలో ఉండేటువంటి కార్యకర్తలకి, నాయకులకి, మహిళా కార్యకర్తలందరూ కూడా ఒక విషయం చెప్పాము. రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకండి, కొంచెం ప్రశాంతంగా ఉండండి. విజయం కూటమిని వివరించబోతుంది. సో ఓడిపోబోతున్నటువంటి వైసీపీ వాళ్ళు చేసేటువంటి కవింపు చర్యలకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిస్పందించద్దు అని చెప్పాను మీకు. కానీ రీసెంట్గా వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం మేము ఖండిస్తున్నాం. పార్టీ ఏదైనా కార్యకర్తల క్షేమం కోరాలి కానీ వారిని విద్వేషాలకి, విధ్వంసాలకు పాల్పడే విధంగా రెచ్చగొట్టకూడదు. అలాగే వైసీపీ నాయకులు వారు ఓడిపోతున్న విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి కార్యకర్తలను బలి చేయాలని చూస్తున్నారు. వైసీపీ కార్యకర్తలైనా ఇతర ఏ పార్టీ కార్యకర్తలైనా ఒక విషయం గమనించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో ఎప్పుడో వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా
ప్రజలు వైసీపీపై తమ వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించారు. తాజాగా వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూటమికి అనుకూలంగా వెలువడడం కూడా వైసీపీపై ఉన్న ప్రజాగ్రహాన్ని తెలియజేస్తున్నాయి. ఇక కౌంటింగ్ చేసి గెలుపొందిన వారిని ప్రకటించే ప్రక్రియ మాత్రమే మిగిలింది. కౌంటింగ్ రోజు ఏజెంట్లుగా హాజరయ్యే కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ అంతిమంగా గెలుపు ఓటములు నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఏవైనా సందేహాలు అనుమానాలు ఉంటే అక్కడే ఉన్న సంబంధిత ఆర్ఓకు ఫిర్యాదు చేయవచ్చు. ఘర్షణలకు దిగడం వల్ల కార్యకర్తలు వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయి తప్ప మిమ్మల్ని రెచ్చగొట్టేవారెవరూ మీకోసం రారు అనే వాస్తవాన్ని గుర్తించాలి. జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల కమిషన్ అధికారులు జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్ని పార్టీల కార్యకర్తలను మరొకసారి కోరుతున్నాను. వైసీపీ కార్యకర్తలు చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు మీ నాయకులు మిమ్మల్ని రెచ్చగొడితే దయచేసి రెచ్చిపోకండి. మీరు వైసీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఎవరైనా ఓకే. మీరు ముందు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల కన్నా మీరు ఒక మనిషి, మీకు ఒక కుటుంబం, మీకు ఒక బాధ్యతలు ఉన్నాయి. ఫస్ట్ ఇలాంటి వాటిలో మీరు సమయంతో బిహేవ్ చేస్తే బాగుంటుంది తప్ప మీరు ఏ తప్పు చేసినా సరే పోలీస్ కేసులు కానీ ఇతరత్ర సమస్యలు మేము చుట్టుపట్టే అవకాశం ఉంది. దయచేసి వాటికి మీరెవరూ కూడా లొంగద్దు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఈ ఓట్ల లెక్కింపుని ప్రక్రియని మనం సంపూర్ణంగా నెరవేర్చుకుందాం. దయచేసి ఎవరూ కూడా ఆవేశాలకు లోనవద్దు. ప్రజాస్వామ్య స్పిరిట్ని మనందరం గౌరవిద్దాం. అలాగే ఎవరైనా సరే ఇంకొక ఇతర పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ కార్యకర్తలు కానీ రెచ్చగొట్టినా సరే దయచేసి ఎవరు రెచ్చిపోకండి. ఎవరు విన్ అవుతున్నారో ఎవరు లూజ్ అవుతున్నారు అనేది ఆల్రెడీ నిక్షిప్తమైంది. వాళ్ళని జస్ట్ అనౌన్స్ చేసి బయట పెట్టడమే తరువాయి. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ కార్యకర్త అయినా ఏమీ చేసేది లేదు. జస్ట్ హుందాగా ఏదైతే ఫలితాలు వస్తాయో వాటిని స్వీకరిద్దాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. కొత్త కలలు కనాలి, వాటితో జీవిస్తూ నిజం చేసుకోవడానికి శ్రమించాలి అంటూ దేశ యువతకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వామి వివేకానందుడి స్ఫూర్తిగా వచ్చి 25 సంవత్సరాలు భారతదేశాన్ని కొత్త తీరాల వైపు నడిపించాలని, అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని చెప్పారు. భారతదేశానికి యువతే గొప్ప బలమని పేర్కొన్న ప్రధాని కాలం చెల్లిన ఆలోచనలకు స్వస్తి పలకాలని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తోందని, మన అభివృద్ధి ప్రపంచానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు కన్యాకుమారిలోని 45 గంటల ధ్యానం తర్వాత శనివారం ఢిల్లీకి బయలుదేరిన మోదీ విమానంలో తన ఆలోచనలకు రూపమిస్తూ ఓ వ్యాసం రాశారు. ధ్యానం ప్రారంభించిన తర్వాత తనకు కలిగిన అనుభూతులను, కన్యాకుమారి గురించి, దేశం గురించి తన ఆలోచనలను ఈ వ్యాసంలో పొందుపరిచారు. అందులో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోని: బాహ్య ప్రపంచం నుంచి వేరుపడి ధ్యానం ప్రారంభించిన తొలి క్షణాలలో నా మదిలో ఏవేవో ఆలోచనలు, ఎన్నికల ప్రచారం, రాజకీయ వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వంటి ఏవేవో ఆలోచనలకు కదలాడాయి. కాసేపటి తర్వాత అవన్నీ మాయమయ్యాయి. బాహ్య ప్రపంచం నుంచి నా మది పూర్తిగా వేరుపడింది. బాధ్యతల బరువును తొలగించుకుని ధ్యానంపై గురి కుదిరేందుకు స్వామి వివేకానందుడి స్ఫూర్తి దోహదం చేశాయి. సాగరాల సంగమ క్షేత్రమే కాక సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా అయిన కన్యాకుమారి తోడ్పడింది. కన్యాకుమారిలో ఉదయించే సూర్యుడు నా ఆలోచనలకు కొత్త ఉత్తేజాన్నిచ్చాడు. సముద్రం వైశాల్యం నా ఆలోచనలను విస్తరింపచేసింది. చిన్నప్పటి నుంచి ఇలాంటి విలువను నాలో నింపినందుకు దైవానికి రుణపడి ఉంటాను. ఆస్ట్రేలియన్ అమెరికన్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారు, మీడియా దిగ్గజం రూపెర్ట్ ముర్డోక్ 5వ వివాహం చేసుకున్నారు. 93 ఏళ్ల మీడియా మొగల్ శనివారం 67 ఏళ్ల ఎలెనా జుకోవాతో 5వ పెళ్లి చేసుకున్నారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం రూపర్ట్ మర్డోక్ లాస్ ఏంజల్స్ లోని బెల్ ఎయిర్ లోని మొరగా వైనార్డ్ ఎస్టేట్ లోని 5వసారి పెళ్లి చేసుకున్నారు. తనకంటే 25 ఏళ్లు చిన్నైన మాజీ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను పెళ్లాడారు. 93 ఏళ్ల మర్డోక్ 67 ఏళ్ల జుకోవా బంధుమిత్రుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఎమిలియా విక్స్టైడ్ రూపొందించినటువంటి అద్భుతమైన శ్వేతవర్ణం గౌనులో మెరిసిపోగా మర్డోక్ స్నీకర్లతోటి కూడిన నల్లటి సూట్ ను ధరించారు. ఇక ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అతిథులలో న్యూ ఇంగ్లాండ్ పెట్రియాట్స్ యజమాని రాబర్ట్ కే క్రాఫ్ట్, న్యూ స్కార్ఫ్
CEO రాబర్ట్ థామ్సన్ ఉన్నారు. ఇక మార్జోకు మొదటి ప్యాట్రిషియా బుకార్ తోటి పెళ్లి కాగా 1960లో విడిపోయారు. ఆ తర్వాత మరియమన్ విండీ డెండ్ జెర్రీ హల్లాను పరిణయమాడి పలు కారణాలతో విడాకులు తీసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అమరవీర స్తూపం వద్ద నివాళి అర్పించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగురవేసి అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయం కోసమైతే ఏర్పడిందో ఆ దిశగా మనమందరం కూడా కృషి చేసి ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, ఆర్థిక ఫలాలు అందించే దిశగా రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేయాలని అందరినీ కోరుతున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పేదరికంలో ఉండి అభివృద్ధికి నోచుకోలేదు. అన్ని రకాల వ్యవస్థలు, అన్ని రకాల వనరులు ఉన్నా ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి కాకపోవడంతో నీళ్లు, నిధులు, ఉద్యోగాల కొరకు దశాబ్దాల కాలం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే తుడై మేఘారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీ, జిల్లా యంత్రాంగం, విద్యార్థులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రామాయంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన గల టీఆర్ఎస్ పార్టీ గద్దె వద్ద బీఆర్ఎస్ పార్టీ పథకాన్ని ఆవిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, సీనియర్ నాయకుడు పొట్టి యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, చింతల యాదగిరి, సారా ఆప్సామ్ కోఆప్షన్ సభ్యులు ఆస్కే అహ్మద్, మంకాళి డైరెక్టర్ చింతల రాములు, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అన్న వెనకకు రాయి. ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. ఇది ఎంతోమంది అమరవీరుల త్యాగఫలమే మన తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణను మంచిగా చూసుకోవాలని చెప్పేసి అందరి కోరిక. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈ 11వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు అందరికీ కూడా ఈ తెలంగాణ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రామంపేట పట్టణ ప్రజలకు మరియు కాన్స్టిట్యున్సీ ప్రజలకు నమస్కారం చెప్తున్నా. ఈరోజు రామంపేట మున్సిపాలిటీలో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు గుర్తింపు దినంగా సంబరాలు జరుపుకుంటున్నాం. ఈరోజు మా జిల్లా అధ్యక్షురాల పిలుపు మేరకు రామంపేట మున్సిపాలిటీలో జెండా వేయడం జరిగింది. మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలు నెలకొల్పి ఈరోజు తెలంగాణ దేశంలోనే ముందంజంగా నడిపించిన మన కేసీఆర్ గారు దీనికి మరపులేని దినాలు. ఎందుకంటే ఈరోజు మన హక్కులు, మన నిధులు, నియామకాలు ప్రవేశపెట్టి మనలో మనం పాలించుకునే దినం ఏర్పాటు చేసిన దానికి యావత్ తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తింపు కోరుతున్నాం. జై తెలంగాణ, జై.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అందుకే కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ఆర్థిక అరాచకానికి 5 ఏళ్లు, అప్పులు తప్పులే జగన్ అజెండా. నీలాయపాలెం విజయ్ కుమార్. తెలంగాణ ఆవిర్భావోత్సవాల్లో తొలి దశ ఉద్యమకారులను సన్మానించుకోవటం గర్వకారణం. డాక్టర్ శ్రీ కె లక్ష్మణ్. కౌంటింగ్ ప్రక్రియలో కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. శ్రీ నాగబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.